అందరికీ జై శ్రీరామ్. ఏపీ ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, అలాగే ఇంకా చాలామంది రకరకాలుగా వాహనాలు నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తున్న వారికి శుభవార్త అని చెప్పవచ్చు. అక్టోబర్ 2వ తారీఖున కూటమి ప్రభుత్వం మీ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయబడుతుంది. మరి నిజంగా మీరు దేనికి అర్హులు? ఇప్పుడు దీంట్లో కులాలు కూడా ఇచ్చినారు నాయనో. కులాలు కూడా ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే కమ్మ, కాపు, క్షత్రియ, ఇలా చూసుకుంటే 8 కులాలు. ఏ కులం వారికి నిజంగా ఈ వాహన మిత్ర నుంచి తీసివేయబడతా ఉన్నారు? ఈ విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా చూద్దాము. ప్రజలారా వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే వాహన మిత్ర 15,000 ఎక్కడికి వెళ్దామన్నా ఫ్రీ బస్సుల కారణంగా ఈరోజు ఆటోలు నడుపుకుంటూ బతికే వాళ్ళ కుటుంబాలు కావచ్చు, అలాగే మనకు ట్యాక్సీ డ్రైవర్ల కుటుంబాలు కావచ్చు, ఇంకా మ్యాక్స్ క్యాబ్ వాళ్ళ కుటుంబాలు కావచ్చు, అన్నీ రోడ్డున పడ్డాయని 100% చెప్పవచ్చు. కాబట్టి వాళ్ళందరూ అర్హులుగా ఈ 15,000 రూపాయలు పొందాలా? దానికి సంబంధించినటువంటి తుది జాబితా కూడా విడుదలైంది. అందుకని ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని, మీకు డౌట్ కనుక ఉంటే మీరు కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ వాహన మిత్ర గురించి ఏమైనా మిస్టేకులు జరిగితే సవరించబోతూ ఉంటుంది ప్రభుత్వం. ఈ విషయాలను కూడా మనం పరిశీలిస్తాం. కాబట్టి మీరు కొంచెము వీడియోను ఓపికతోటి చివరి వరకు చూడాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇక్కడ మనకు దసరా కానుక అని కూడా మెన్షన్ చేసింది కూటమి ప్రభుత్వం. దసరా కానుకగా ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఒక్కొక్కరికి 15,000 జమ కాబోతూ ఉన్నాయి. ఆటో డ్రైవర్లు మొత్తము సర్వీస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఏమిచ్చిందంటే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల కోసం సేవలో 2025 ఆటో డ్రైవర్ స్కీమ్ కింద ఈ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి, దసరా పండుగ సందర్భంగా డ్రైవర్ల ఖాతాలో నేరుగా డబ్బులు అనేటివి జమ చేయనున్నారు. కానీ ఇవి జమ కావాలంటే మనకు సంబంధించినటువంటి అసలు అర్హతలు ఏమున్నాయి, వాహనం ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, అలాగే దానికి సంబంధించిన కథలు, కార్ఖానాలు చాలా ఉన్నాయి నాయన. ఇక్కడ చూడాలి. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు, కీ హైలైట్స్. ఆటో రిక్షా డ్రైవర్లకు 15,000 రూపాయల సహాయము, మోటార్ క్యాబ్ వాళ్ళకు కూడా, మ్యాక్సీ క్యాబ్ వాళ్ళకు కూడా, ఆ డ్రైవర్లకు కూడా వర్ధిస్తుంది. అలాగే GSWS గ్రామ వార్డు సచివాలయ ద్వారా మనము దరఖాస్తు నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతూ ఉంటుంది. మీకేమన్నా మిస్టేక్లు ఉంటే కూడా మళ్ళీ మీ గ్రామ, పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళు వార్డుకు వెళ్ళి కూడా మీరు మరోసారి చూసుకోరు. ఎందుకంటే తుది జాబితా విడుదలైంది. ఇక నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ కాబోతోంది. ప్రతి సంవత్సరం ఒకసారి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను అందజేయబడతా ఉన్నది కూటమి ప్రభుత్వం అని మనకు ఆల్రెడీ చెప్పిండ్రు. ఎట్లా అనేది కూడా చూద్దాం. పథకం పేరు ఆటో డ్రైవర్ల సేవా స్కీమ్. లబ్ధాలు ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు సహాయం మొత్తం 15,000. లబ్ధిదారులు అంటే వాళ్ళకు వచ్చినటువంటి జాబితా ప్రకారం 3,20,000 వరకు డ్రైవర్లు ఉన్నారని రావడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ ఉండవచ్చు. ఎవరన్నా మీరు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక వ్యయం మొత్తము 466 కోట్ల రూపాయలు బడ్జెట్ అన్నది దీనికి కేటాయించడం జరిగింది. డబ్బు జమ తేదీ అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు, అలాగే గాంధీ జయంతి కూడా ఉంది ఆ రోజు. అర్హత డ్రైవర్ సహాయంగా వాహనం యజమాని అయి ఉండాలి. ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవర్ అయినా సరే మళ్ళీ యజమాని కూడా ఆయనే ఉండాలి. ఇక మినహాయింపులు వీళ్ళకు రావు. వీళ్ళెవరు? ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పన్ను కట్టేటోళ్ళు, చెల్లించేవారు, 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాల్చేటోళ్ళు. ఈ వినియోగదారులకు వాహన మిత్ర నుంచి మినహాయింపు అంటే వీళ్ళకు రాదు అని కుల్లా బాత్. ఇక మనకు సంబంధించినటువంటి విషయాలను చూసుకుంటే స్వయంగా ఆటో డ్రైవర్ వాహన యజమాని అయి ఉండాలని చూసినాము. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే. ఇది
కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆటో నడుపుకుంటూ ఉంటారు, కార్లు నడుపుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో చాలా అంటే పెద్ద పెద్ద సిటీలలో చూసాం మనము. కాబట్టి ఇక్కడ ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ సహాయం అనేది వర్ధిస్తుంది, ఇద్దరికైతే ఇవ్వదు. ఇక గూడ్స్ వాహన యజమానులకైతే ఈ పథకానికి అర్హులు కారు, కుల్లా చెప్పేసింది. ఇక ఆ తరహాలో కొన్ని విషయాలు మినహాయింపు కూడా ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబంలో ఉంటే వాళ్ళకు ఉండదు, ఆదాయ పన్ను ఉండదు, 300 యూనిట్లకు ఉండదు. పట్టణ ప్రాంతాల్లో 1000 గజాల ఇల్లు కానీ జాగా కానీ ఉంటే వాళ్ళకు కూడా ఉండదు. ఈ పథకం వాళ్ళ నుంచి తప్పించబడతారు, వాళ్ళకు కూడా ఇయ్యదని చెప్తా ఉన్నాడు అని ముచ్చట. లబ్ధిదారుల సంఖ్య, ఆర్థిక భారం ఎట్లా ఉంది అనేది చూసుకుంటే ప్రస్తుతం మొత్తము 3,20,000 దరఖాస్తులు అందినాయి. సెప్టెంబర్ 24న తుది జాబితా సిద్ధమైంది. సచివాలయాల ద్వారా లబ్ధిదారుల యొక్క పూర్తి ఎంపిక అయ్యింది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం మొత్తం 466 కోట్ల భారాన్ని భరించనున్నది. ఇంకా ఎట్లా పడతా ఉంది అంటే డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా జమ. ఈ పథకం ప్రకారం డబ్బులు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఎవరు కూడా మధ్యవర్తులు మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ కులాన్ని తీసివేయబోతా ఉన్నారు? వాస్తవానికి చూసుకుంటే ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, కమ్మ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైనటువంటి డ్రైవర్లు ప్రయోజనం పొందనున్నారు. అంటే ఇందులో ఏ కులాన్ని కూడా తీసివేయడం లేదు అని అర్థం. ప్రతి ఒక్కరు మీరు అర్హులైతే ఖచ్చితంగా మీరు డబ్బులు అనేటివి పొందడానికి అర్హులు. మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఇగో 3 రకాల డ్రైవర్లను ఈ పథకానికి ఎంపిక చేసిండ్రు. అలాగే మనకు అవసరమైన డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆధార్ కార్డు, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, వెహికల్స్ ఆర్సీ అంటే మనకు తెలుసు, బండి యొక్క ఆర్సీ అనేది కూడా వ్యాలిడిటీ అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, అది కూడా మనకు బ్యాచ్ నెంబర్తో సహా తీసుకొని ఉండాలి. ఇక బ్యాంకు పాస్బుక్, అలాగే రేషన్ కార్డు, ఇది వైట్ రేషన్ కార్డు. దరఖాస్తు చేసుకున్న వారి గురించి ఇక మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలి, హౌ టు అప్లై అండ్ ఏపీ ఆటో డ్రైవర్ స్కీమ్ అని దీని గురించి మనం వీడియో చేసాము. దీని గురించి ఇంకో వీడియో కూడా మీరు చేయాలంటే కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే చాలామంది దరఖాస్తు చేసుకుని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ కోసం నేను ఏమంటా ఉన్నా అంటే ఖచ్చితంగా మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే మళ్ళీ నేను వీడియో చేస్తా, మీరైతే కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు అక్టోబరు 2వ తారీఖు నాడే డబ్బులు పడతా ఉన్నాయి కాబట్టి దీని గురించి చేయడం జరిగింది. కానీ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉంటాయంటే మరి దానికోసం స్పెషల్ వీడియో చేయాలి. కాబట్టి ఎవరైనా మీరు ఇంకా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉంటే వాహన మిత్రకు కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరము బాగుండాలి, అందులో నేను ఉండాలి. కూటమి ప్రభుత్వం ఎవరికి నయవంచక చేసినా, ఎవరికి ద్రోహం చేసినా సహించేదేలే, సహించను కూడా. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి, బాధ్యత ఉన్నది కాబట్టి ఆయనను కూడా ఖచ్చితంగా లాగి ఆయనను చివాట్లు పెట్టడం అనేది కూడా జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.